నర్సయ్య గౌడ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే ముందు చూపు కోసం, నీళ్లను ఒడిసిపట్టుకోవడం కోసం, రేపు పొద్దున ఇట్లాంటి కరువు వస్తే ఆదుకోవడం కోసం అని చెప్పేసి వాస్తవం ఒప్పుకోకపోయినా దాని గురించి మనం మాట్లాడాల్సిందే. బట్ మోటార్లు ఆపేటువంటి పరిస్థితిలో ఎందుకు లేరు? ప్రతిపక్షం సవాల్ విసిరితే ఆ సవాళ్ళను తీసుకునే పరిస్థితి లేదు. 30 నెలల పాలన పైన చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు వివరించుకు నమస్కారం. వారు మాట్లాడినప్పుడు వారు ఏం మాట్లాడి నేను విన్నాను, వాళ్ళు కూడా వినాలని కోరుకుంటున్నా. ఏమంటున్నా, ఇప్పుడు వారు చెప్పేది కన్నెపల్లి పంపులో నీళ్లు ఎత్తిపోయామని చెప్తున్నారు. ఇదే కదండి వాళ్ళు చెప్పేది. లేదు అంటే నన్ను 3 నెలలు నాకు లేకపోతే 10 రోజులు మా కేసీఆర్కి మేము మొత్తం అద్భుతం చేసి చెప్తామని చెప్తున్నారు. నేను సబ్జెక్టివ్కి కన్ఫైన్ అవుతా. నేనేమంటున్నంటే, మేడిగడ్డ దగ్గర ఆ కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు ఎత్తిపోయాలంటే బ్యారేజీ వాటి గేట్లు మూసేయాలిగా. ఇదైతే వాస్తవం కదా, మూసేయకుండా దాంట్లోనే తిప్పిపోయలేం కదా. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమో వీటిని తెరిచి అని మా హయాంలో కాదు, వాళ్ళు అక్టోబర్ 2023 రిపోర్ట్లని వాళ్ళు చెప్పారు. అవి తెరిచి పెట్టండి, ఇవి 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 అంటే కట్టలు బాగలేవు, కేవలం ఎందుకు నిలబడ్డాయి అంటే ఒకదానికొకటి నిలబడ్డాయి, కింది నుండి ఇసుకంతా పోయింది. ఇప్పుడు మీరు గేట్లు వేస్తే మూడితో కలిసి వాటర్ ఒక్కసారి కూలిపోతే ఉన్నటువంటి భద్రాచలం 44 గ్రామాలు పోతాయని నేనో మీరో ఎవరో అనామకుడు చెప్పింది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. మరి వీళ్ళు చెప్పిన వీళ్ళ అర్థం ఏంటంటే, ఇక్కడ వీళ్ళ అన్ని తప్పులన్నీ బయటికి కనిపిస్తున్నాయి, కేసులలో ఇరుక్కున్నారు, ఏదో ఒకటి డైవర్ట్ ప్రజలకు అంటే పూర్తిగా లోతైన అవగాహన ఉండకపోవచ్చు అన్న అంశాన్ని పట్టుకొని బొగ్గు కానీ ఇది కానీ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు కన్నె పోస్తే గేట్లే లేపి పెట్టమన్నది, 3 బ్యారేజీల గేట్లు లేపి పెట్టమని చెప్పింది. అంటే వచ్చినట్టు నీళ్లు వెళ్ళిపోవాలి, అవన్నీ ఆపితే కూలిపోతుందని కదా ఎన్టీఎస్సీ చెప్పింది. వీళ్ళు ఏం చెప్తారు, మీరు కన్నెపల్లి పంపు ఆన్ చేయండి, మరి ఎత్తిపోయినట్టు ఇంజనీర్లే చెప్తున్నారు, రిటైర్ ఇంజనీర్లే చెప్తున్నారు, ఎల్ఎన్టీ రిపేర్ చేస్తామని చెప్పినా మీరే ప్రభుత్వం అడ్డుకుంటుంది. రిటైర్ ఇంజనీర్లు చెప్తున్నారు పెద్ద ప్రమాదమే ఉండదని చెప్పేసి, అయినా ప్రభుత్వాన్ని చీవగొట్టినట్టు కూడా లేదా అన్నది ప్రతిపక్షం. ఇంకా కొంచెం లోతుగా చెప్తే, ఎందుకంటే నేను మొన్న ముఖ్యమంత్రి మీటింగ్ నన్ను ఇన్వైట్ చేసి పోయిన నేనేమంటున్నానంటే, కింద మొత్తము ఇసుక వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యారేజీ సరే ఎన్ని మీటర్లు లోపలికి పోయిన అనేది తర్వాత, దాని కింది నుంచి ఇసుక వెళ్ళిపోయింది, కింది నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇవి ఎందుకు నిలబడ్డాయి అని అంటే, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి, ఇది బ్లాక్ కాబట్టి ఒక పిల్లర్ ఆగుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు అక్కడ 5 మీటర్ల వరకు మినిమం డెడ్ స్టోరేజ్ కింద వాళ్ళు తీసుకున్న తర్వాత పైన ఎత్తిపోయాలి. నువ్వు అది ముయ్యాలి కదా. ఒక్క నిమిషం అన్న, నువ్వు తప్పెప్పినట్టు మీరు వినండి. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం, ఆయన ప్రశ్న విందాం. ఆయన క్వశ్చన్ కాదు, నేనేమన్నా నర్సన, నేను ఒక ప్రశ్న వేస్తాను అన్న. మీరు మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిండ్రా? మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిండ్రా? నేను విజిట్ చేయలే కానీ స్టడీ చేసిన నేను చెప్పాను. నేను దాన్ని స్టడీ చేసిన ప్లస్ నేను కూడా ఇన్వైటీని ముఖ్యమంత్రి గారి మీటింగ్ కు నేను కూడా ఇన్వైటీని. నేను ఏమంటున్నా, వాళ్ళు క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ ఆన్ పిక్చర్ వాళ్ళు చెప్పారు, ఇంచు చెప్పారు. వారు అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆయన నెంబర్ కూడా ఉంది, కావాలంటే మీకే ఇస్తా శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడి దాని పరిస్థితి ఎట్లుందో. నేను ఏమంటున్నంటే, వీళ్ళు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కొరకు మాత్రమే ఈ పని చేస్తున్నారు. 3 నెలల 6 నెలల చేస్తే వీళ్ళు ఏమంటారంటే, నేను ఆ 2 పిల్లర్లు పోయినాయి, ఆ 2 పిల్లర్లు కడతా అంటే ఎంత తెలివి తక్కువతనమండి. ఇవాళ వాళ్ళ కవిత ఒక ఆమె అంటుంది, అరే పక్కెంబటి గోడలు కట్టి అని లేస్తే అల్లకి పోతాయని ఆమె అంటుంది. మీ ఇష్టం ఉన్నట్టు కడితేనే కదా ఈ పని జరిగింది. ఇలా 1,00,000 కోట్ల పైసలకు ప్రజాధారాన్ని ఖర్చు పెట్టి కట్టింది, ఇలా పనికి రాకుండా ఎందుకు పోయింది? మీరు ఉచితంగా ఈ నిర్మాణ లోపాలు కానీ లేకపోతే మెయింటెనెన్స్ లోపాలు కానీ ఈ లోపలికి ఎక్కువ లోతు తీయకుండా చేసిన వాళ్ళే కదా. రెండో విషయం, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రిటైర్డ్ ఇంజనీర్లు మాకు అట్లా చెప్పలేదని చెప్తున్నారు. నేను ఇంకొకటి ఏంటంటే, హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, నేను కొద్దిసేపు చూశాను. వారు దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే, నేను విన్న విషయం ఏంటంటే,
రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే ఫీజిబిలిటీ ఉన్నది కానీ తీసుకుపోవడానికి కోల్ మైన్స్ అడ్డం వస్తున్నాయి వద్దు అని చెప్పింది. కానీ వారి ప్రజెంటేషన్ మీరు కావాలంటే రివైండ్ చేసుకోండి. నేను ఏమంటున్నంటే అక్కడ ఫీజిబిలిటీ అంటే ఏంటండి, కట్టడము దాంట్లో నుంచి వాటర్ డైవర్ట్ చేసి పొలాలకు అందించడమే కదా. దానికి కోల్ మైన్స్ అడ్డం వస్తున్నాయి, ఇది కరెక్ట్ లేదు అని వాళ్ళు చెప్పిరని హరీష్ రావు గారు ప్రజెంటేషన్ లో చెప్పిండ్రు. నేను ఏమంటున్నంటే ఒకటే క్లియర్, ప్రభుత్వానికి భేషజాలు లేవు. వాళ్ళు NDSA రిపోర్ట్ లో ఏదైతే ఇచ్చిండ్రో, ఏమైతే చెప్పినో ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం 100% మేము దాన్ని రిపేర్ చేస్తాం, వాడుతాం ప్రజల కొరకు. ఎందుకంటే వాళ్ళ ప్రజల డబ్బు వేస్ట్ చేయదలుచుకోలే. కానీ వీళ్ళు ఇప్పుడు NDSAకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఇది రిపేర్ చేయలేనటువంటి పరిస్థితి కాదు. రిపేర్ చేయడానికి L&T కూడా సిద్ధంగానే ఉంది. ఇది ప్రభుత్వం దీన్ని రిసీవ్ చేసుకుంటుందా లేదా అన్నది ఒక చర్చ. మోరోవర్ ఇప్పటికి 30 నెలలు అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ మధ్య కాలంలో రిపేర్ చేస్తున్నాం అంటున్నారు. అంతకుముందు అసలు ఇది పనికే రాదు, దీన్ని గోల కొడతాం, అవసరమైతే 9 ఏళ్ళ దగ్గర కడతాం అని చెప్పి ఈ ప్రపోజల్ కూడా పెట్టారు. అసలు ఈ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకొస్తారా? దాని రిపేర్లు ఏమైనా అవుతాయా, లేదంటే ఎన్నికల వరకు ఇదే చర్చ నడుస్తూ ఉంటుందా? శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా, దీన్ని ఇప్పుడు వాళ్ళు తప్పులు చేసిరని మొత్తం NDSA రిపోర్టు ప్రకారం ఏదైతే కుంగిపోయిన పిల్లర్లను NDSA రిపోర్ట్ లో ఇమ్మీడియట్ రిపేర్ చేయాలని కూడా ఉన్నది. ఫైనల్ నివేదిక మీ దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి. ఎందుకంటే మనం డిస్ప్లే చేసిరు, ఇంచు ఒక్కొక్క పాయింట్ ప్రకారం చెప్పిండ్రు. నేను ఏమంటున్నంటే దాంట్లో ఏం చెప్పిరంటే దీన్ని ఏదో అంటే అదే చేసేసి పెడితే మొత్తం పోతుంది. ఇదే కాదు, తుందిళ్ళ అన్నారంలో కూడా ఇసుక అవతల నుండి ఇతలికి వెళ్తుంది, బుంగలు పడ్డాయి. కాబట్టి ఈ నిర్మాణ లోపాలని కరెక్ట్ చేసి వాడుకోండి, మేమైతే మీకు గ్యారంటీ ఇవ్వం. మీరు మధ్యప్రదేశ్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే మేము గ్యారంటీ ఇవ్వం ప్రాజెక్ట్ అని చెప్పారు. కాబట్టి నేను ఒకటే అంటుంది ఏంటంటే, ఈయనకు 3 నెలలు ఇచ్చినా, కేసీఆర్ కు 10 రోజులు ఇచ్చినా, ఎవరికి ఏమి ఇచ్చినా ఎవరు చేసేది ఏం లేదు. అత్యున్నత బాడీ ఏ ఇన్స్ట్రక్షన్స్ చెప్పిందో దాని ప్రకారం చేస్తే అది 10 కాలాల పాటు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారికి ఏంది, రేవంత్ రెడ్డి గారికి ఏంది, ఇంకొక ఆయన కట్టింది వేస్ట్ కదా.